నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రస్తుతం అయితే హరిహర వీరమల్లు సినిమా అయితే చాలా డిలే అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నట్లు మనకున్న సమాచారం. అయితే ఈ సినిమా డిలే అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే నెక్స్ట్ మంత్ ఏదైతే ఉందో ఓజీ సినిమా, ఆ నెక్స్ట్ మంత్ అయితే పెద్ద ఎత్తున అంటే ఈ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఈ సినిమా కోసం చాలా పెద్ద సంఖ్యలో అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏప్రిల్లో అయితే ఈ సినిమా అయితే మన ముందుకు టీజర్ రూపంలో అయితే పవన్ కళ్యాణ్ అభిమానులకు అయితే పండగ అని చెప్పాలి. ఆ సినిమాకి సంబంధించిన మేకర్స్ కూడా నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో ఈ సినిమాకి సంబంధించిన టీజర్ అయితే అప్డేట్ తీసుకురాబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ ఓజీ సినిమా ఇది ఆయన సినిమా, అంటే ఆయన ఆయన రీమేక్ సినిమాలో కంటే ఈ సినిమా ఒక స్ట్రైట్ ఫిలిం అని చెప్పాలి. అంటే ఒక ఒరిజినల్ సినిమాతో అయితే స్టోరీతో అయితే సుజిత్ అయితే తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకే కాకుండా తెలుగు సినిమా అభిమానులకు కూడా ఈ సినిమా ఒక పెద్ద హిస్టరీ అని కూడా అని చెప్పాలి. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా ఎప్పుడు వస్తుందని కూడా అభిమానులు అయితే ఎంతగానో వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమాలో సుజిత్ డైరెక్షన్లో అయితే ఈ సినిమా అయితే తెరకెక్కుతుంది. డివివి దానయ్య ఈ సినిమా ప్రొడ్యూసర్గా అయితే ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ సినిమాలో శ్రేయారెడ్డి అలాగే ఇమ్రాన్ హష్మి, ఆ తర్వాత ప్రియాంక మోహన్, అర్జున్ దాస్ వీళ్ళు చాలా కీలకమైన పాత్రలు అయితే ఈ సినిమా పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఈ సినిమాలో కూడా ఇంకా చాలా సర్ప్రైజులు ఉన్నాయని కూడా మూవీ టీం కూడా చెప్తూ ఉన్నారు. ఈ సినిమా అయితే టీజర్ ట్రైలర్ అయితే ఒక అప్డేట్తో అయితే నెక్స్ట్ మంత్ అయితే అభిమానుల ముందుకైతే ఈ సినిమా రాబోతుంది. చూడాలి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి. ఇంకా పవన్ కళ్యాణ్ అభిమానులకైతే ఈ సినిమాని ఇంకా ఎంత పెద్ద వాళ్ళు పెట్టుకున్న అంచనాలను ఇంకా తారాస్థాయికి తీసుకెళ్తుందా లేదా అనేది అయితే ఈ సినిమా కోసం వెయిట్ చేయాల్సిందే.